మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160266916 8712619507. కోదాడ పట్టణంలో ఉన్న కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ అనుమతి కోసం వ్యవస్థలను మోసం చేసిన తీరు వెలుగులోకి వచ్చింది. 2007లో కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కళాశాల స్థాపన కోసం జేఎన్టీయూ, ఏఐసిటిఈలకు దరఖాస్తు చేసిన సమయంలో 10 నుంచి 29 ఎకరాల భూమి ఉందని చూపించారు. అందులో 2 నుంచి 8 ఎకరాలు, మరోసారి 8 నుంచి 21 ఎకరాల భూమిపై రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సమర్పించారు. భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ నుంచి నాలా సర్టిఫికేట్లు ఉందంటూ నివేదిక సమర్పించారు. కానీ ఈ డాక్యుమెంట్లు అన్ని ఫోర్జరీగా, అధికారుల సంతకాలను నకిలీగా రూపొందించినవని సంబంధిత శాఖలు స్పష్టంగా వెల్లడించాయి. అసలు భూమి నమోదుల కోదాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లేకపోవడం వల్ల మొత్తం ప్రక్రియ నకిలీ ఆధారాలతో జరిగిందిగా తేలింది. ఈ అక్రమాలపై 2021లో కేబీవీవి కుమార్, 2022లో జి రమణాకరెడ్డి, 2023లో డాక్టర్ భట్టు శ్రీహరి లాంటి పౌరులు జేఎన్టీయూ అధికారులకు వరుసగా ఫిర్యాదులు చేశారు. వాస్తవంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా 2024 అక్టోబర్ 8న రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో కళాశాల అనుమతి ప్రక్రియలో జరిగిన ఫోర్జరీలు, అనుమతులకు అవసరమైన భూములపై సమర్థత ధృవీకరణలు లేకపోవడం, వాటిని అక్రమంగా చూపించడంపై వివరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు కాలేజ్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కాలేజ్ పేరు ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియలో ఉండటం, అనుమతి ఇంకా చెల్లుబాటు అవుతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల నిర్వాహకుడు నీల సత్యనారాయణ తరపున మాత్రం వారికి పూర్తిగా అనుమతి ఉందని అసత్య ప్రచారం జరుగుతోందంటూ గతంలో ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అయితే అధికారులు చెబుతున్న నిజాలు, అందులో ఉన్న నకిలీ డాక్యుమెంట్లు, అసలైన భూముల రిజిస్ట్రేషన్ లేకపోవడం, రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్లు జారీ చేయలేదన్న అధికారిక ప్రకటనలు అన్నీ కలిపి చూస్తే నిర్వాహకుల వార్తలు పూర్తిగా అసత్యంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా అలాంటి నిబంధనల ఉల్లంఘనలతో కూడిన కళాశాల నడవడమే కాదు, విద్యార్థుల భవితంపై కూడా ముప్పుగా మారే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోకపోవడం వలన వ్యవస్థ పట్ల ప్రజల్లో అవిశ్వాసం పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ. అడ్డదారిలో అనుమతులు పొంది అక్రమంగా భవనాలు నిర్మిస్తున్న ఘటనలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ ఇంజనీరింగ్ కళాశాల అదే కోవలో పయనించి అక్రమ పద్ధతిలో నిర్మాణం చేపట్టినట్లుగా తేటతెల్లమవుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఉన్న కిడ్స్ కళాశాల యాజమాన్యం నిర్వాహకం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. అయితే గతంలోనే అనుమతులు ఉన్నట్లుగా, కళాశాలకు సంబంధించిన అన్ని అనుమతులు తీసుకున్నట్లుగా జేఎన్టీయూ ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పించినప్పటికీ అటువంటి ఏమీ లేవనే విషయాలు కూడా తేటతెల్లమైన పరిస్థితి కనిపిస్తుంది. కొందరి ఫిర్యాదు మేరకు ఈ అవినీతి అక్రమాల గుట్టు రట్టు కావడంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించి ధృవీకరించిన పత్రాల్లో కూడా నిజం లేదని స్పష్టం చేసిన వైఖరి ఉంది. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ లోపాయకారంగా ఏం జరిగిందనే విషయాల్ని పక్కన పెడితే ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే తాము జేఎన్టీయూ నిబంధనల మేరకు అవసరమైన భూమి, ఇతర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఉన్నట్లుగా కూడా కళాశాల యాజమాన్యం అటు జేఎన్టీయూ అధికారులకు కానీ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. అవేవి నిజాలు కావని ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం నిఘాలో స్పష్టమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల భర్తీ కోసం ప్రక్రియ మొదలుపెట్టి పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా ఈ కళాశాల ఆ నిబంధనలోనే ఉండటంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం తాము నిబంధనల మేరకే పత్రాలు సమర్పించామని, ఎలాంటి పొరపాటు జరగలేదని, అక్రమాలు జరగలేదని కూడా పేర్కొంటున్న పరిస్థితి ఉంది. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కళాశాల యాజమాన్యం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా క్షేత్ర స్థాయిలో ఇలాంటి భవనాలు నిర్మించే సందర్భాల్లో అవసరమైన డాక్యుమెంట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో నివేదికలో అందించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అవన్నీ తూతూ మంత్రంగా ఉండటంతో అవి ఇష్టారాజ్యంగా కళాశాల భవనాలు కానీ ఇతర భవనాలు కూడా నిర్మితమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు కూడా నిర్దిష్టమైన చర్యలు తీసుకొని ఇటువంటి అక్రమ కట్టడాల విషయంలో కఠినమైన వైఖరి అవలంబించకపోవడం వలన ఇటువంటి అవినీతి అక్రమాలు కోకొల్లుగా జరుగుతున్న పరిస్థితి ఉందని పలువురు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కిట్స్ కళాశాలకు సంబంధించిన అవినీతి అక్రమాల విషయం మాత్రం, భూముల కబ్జాకి సంబంధించిన వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. కొందరు పెద్దల సహకారంతో మరికొందరు అండదండలతో ఈ తతంగాన్ని మసిబూసి మారేడికాయ చేస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీట్ల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో తమ కళాశాలపై నిరాధారమైన నిందలు మోపి దుష్ప్రచారం చేస్తున్నారని కళాశాల చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే జేఎన్టీయూ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ సమర్పించిన ఈ నివేదికలో మాత్రం పూర్తి లోపభూయిష్టంగా ఉందనే విషయాన్ని మాత్రం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఎవరూ పట్టించుకోలేని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరి ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యం భూముల కబ్జా చేసిన విషయాన్ని వెలుగులోకి తెచ్చినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు కళాశాలలో చేరాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భవనాలు నిర్మిస్తున్నారే తప్ప అందుకు అవసరమైన రెవెన్యూ విభాగం నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలు కానీ, రిజిస్ట్రేషన్ నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలు కానీ తీసుకొని కారణంగా ఈ తరహా ఇబ్బందులను కళాశాల యాజమాన్యాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే రాజేంద్ర చెప్పండి, ప్రభుత్వం అండ్ జేఎన్టీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ప్రాథమికంగా కళాశాల ఏదైతే జేఎన్టీ నిబంధనల మేరకు కళాశాల భవనాలు నిర్మించాల్సి ఉంది. అందుకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు నాలుగు సంబంధించిన ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంది. అయితే ఇదే కిట్స్ కళాశాల యాజమాన్యం ఆ పత్రాలు సమర్పించినప్పటికీ అవి నిర్దిష్టంగా సరి అయినవి కావని ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా మరికొందరు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల జాప్యం జరిగింది. అయితే విద్యార్థులకు ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా కొందరు అధ్యాపకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కళాశాలలు తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితుల నేపథ్యంలో ఈ అవినీతి అక్రమాల వెలుగు చూసినప్పటికీ దీనిపైన మరింతగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి ఆ సమర్పించిన ఏదైతే నివేదికలు ఉన్నాయో వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి తదుపరి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మాత్రం ప్రస్తుత సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదని మాత్రం కొందరు సీనియర్ ఉపాధ్యాయులు లెక్చర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజేంద్ర చెప్పండి, ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా కాలేజీకి పర్మిషన్ ఇవ్వడానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఫిర్యాదులు వచ్చేటప్పటికే అనుమతులు వచ్చాయి కాబట్టి వచ్చిన తర్వాత వాటి విషయంలో కూడా విచారణ చేపట్టకపోవటం వల్లనే ఈ తరహా పరిస్థితులు ఏర్పడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదైతే ఫిర్యాదులు చేసిన వారు అప్పటికే కళాశాలకు అనుమతులు రావటం, తరగతులు ప్రారంభం కావటం, ఈ తరహా విధులన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫిర్యాదులు వచ్చిన తర్వాత వాటి మీద నిశ్చితంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకొని ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలా జాప్యం జరిగిన తర్వాత ఈ నివేదికల ఆధారంగా ఆ చర్యలు తీసుకోవాలనే ఒక నిర్ణయానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వచ్చినప్పటికీ కూడా దానికి అనుసంధానంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. అటువంటి ఏది జరగకపోవడంతో ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చిందని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సమర్పించారో, కొందరు ఏదైతే ఫిర్యాదులు చేశారో వాటిపైన పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేపట్టి అసలు భూమి కబ్జా ఎంత మేరకు జరిగింది, ఎప్పుడు జరిగిందనే విషయంతో పాటు నాలాగు పర్మిషన్ తీసుకున్న విషయాలపై కూడా
దృష్టి సారించి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఆ కబ్జాకు గురైన భూములు కూడా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని కూడా ఆ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేంద్ర.